అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అనిల్ గారు, దీనికి ముందు ఒక వీడియోలో మనం క్రిప్టోకి సంబంధించి ఒక డీటెయిల్డ్ డిస్కషన్ కూడా చేసాము. సో ఆ వీడియోలో మీరు ఎండింగ్లో అంటే దాని కన్క్లూజన్ ఇస్తూ దానికి సంబంధించిన కొన్ని ప్లాట్ఫామ్స్ గురించి కూడా ప్రస్తావించారు. సరే, ఇప్పుడు ఈ వీడియోలో దాని కంటిన్యూషన్గా ఆ ప్లాట్ఫామ్స్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ క్రిప్టోకి సంబంధించి ఉన్న ఒక టాప్ 3 ఆ టాప్ 5 ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి అసలు? సో క్రిప్టోలో మోస్ట్ ఇంపార్టెంట్ మనం మిగిలినవి చేస్తుంటే కూడా ఒక రిలయబుల్ ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ప్లాట్ఫామ్స్కి వచ్చేస్తే చాలా ఉన్న ఒక టాప్ 5 చూసుకుంటే ముద్రెక్స్ ఒకటి ఉంది, అండ్ కాయిన్ డిసిఎక్స్ ఒకటి, జెప్పే ఒకటి, కాయిన్ స్విచ్ ఒకటి ఉంది, అలాగే వజీరెక్స్. ఈ ఫైవ్ ఉన్నాయి. గ్లోబల్గా చూసుకుంటే బైనాన్స్ ఇస్ వెరీ గుడ్. ఇంకా గ్లోబల్ చాలా ఉన్నాయి. ఇండియాలో మోస్ట్ పాపులర్ గ్లోబల్ యాప్ వచ్చేసి బైనాన్స్ అనమాట. సో ఈ 5-6 యాప్స్లోనే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ మనం షేర్ చూసుకున్న మేజర్ షేర్ ఇందులోంచే ఈ 5-6 యాప్స్లోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అన్లైక్ వేరే యాసెట్స్ లాగా ఇక్కడ ఏంటంటే ఈ యాసెట్స్లో మనం చూసుకోవాల్సింది, ఎస్పెషల్లీ క్రిప్టోలో చూసుకోవాల్సింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనం మంచి యాప్ నీట్గా ఉండి మనకు కావాల్సిన డిజిటల్ కాయిన్స్ ప్రైస్ కంపారిజన్ కానీ, చార్ట్స్ కానీ, డేటా కానీ, అండ్ అవైలబిలిటీ అండ్ వ్యాలెట్ సెక్యూరిటీ, ఇవన్నీ మేజర్ పాయింట్స్ అన్నమాట. సో మనం ఎస్పెషలీ కన్సిడరింగ్ ఏమంటారు, లాస్ట్ ఇయర్ వజీరెక్స్ నియర్లీ $230 మిలియన్ వర్త్ ఆఫ్ కాయిన్స్ హ్యాక్ చేసి తీసుకెళ్ళిపోయారు. అలాంటి టైంలో ఇంపార్టెంట్ ఏంటంటే నీ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్గా ఉండాలంటే ఏ ప్లాట్ఫామ్ సెక్యూర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటిలో కూడా ఏంటంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, కొన్ని ఓన్లీ స్టార్టింగ్ వాళ్ళకి, కొద్దిమందికి ఏంటంటే కొన్ని ప్లాట్ఫామ్స్ కొంచెం అడ్వాన్స్ ట్రేడింగ్ ఆప్షన్స్ కూడా, అక్కడ కూడా ఆప్షన్స్ వచ్చేసాయి. సో ఫ్యూచర్స్ వచ్చేసాయి. సో ఆ డేటా అండ్ కొన్ని ఏంటంటే బేస్డ్ ఆన్ ఏమంటారు గ్లోబల్ ప్లాట్ఫామ్స్ని బట్టి, క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ని బట్టి రెప్లికేట్ అవుతున్నాయి. సో ఆ డేటా స్ట్రాంగ్ డేటా ఉండి, ప్రిడిక్షన్స్ కరెక్ట్గా ఉండి ఉన్న వాటి యాప్స్ని మనం యూస్ చేసుకొని, అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం పేమెంట్, ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే మనం ఈ యాప్కి పేమెంట్ చేసే ఆప్షన్స్, మనం కావాలనుకుంటే తీసుకునే ఆప్షన్స్, వీటి బేసిస్ మీద మనం యాప్స్ యూస్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ కేసులో ఇందులో మనం ముద్రెక్స్ తీసుకుంటే ఇట్స్ వెరీ ఇన్వెస్టర్స్, బేసిక్ ఇన్వెస్టర్స్కి చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్, చాలా బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే కాయిన్, ఎక్స్టెన్సివ్ కాయిన్ కలెక్షన్, అంటే నియర్లీ 650 ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా అందులో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇట్స్ ఈజీ అనమాట వెన్ కంపేర్ టు అంటే వేరే వాటికన్నా చాలా మచ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది ఇందులో. సో అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే FIU, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఏదైతే గవర్నమెంట్ క్రియేట్ చేసిందో, అంటే వీటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ట్రాక్ అవుతాయి. సో FIE రిజిస్టర్డ్ కంపెనీ అనమాట. సో జనరల్గా మేజర్గా మన క్రిప్టోలో భయం ఏంటంటే ఈ యాసెట్స్తో ఇల్లీగల్ యాక్టివిటీస్కి పేమెంట్ జరగచ్చు, స్మగ్లింగ్కి కానీ, క్రాస్ బార్డర్ నేషనల్ టెర్రరిజం కానీ, ఇటువంటి భయం ఉంటుందన్నమాట. ఆ భయాన్ని పొడగొట్టడానికి ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ యాప్స్ అన్ని కూడా FIU కంప్లైంటా కాదా. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ అవుట్ ఈజ్ రిపోర్టెడ్ టు FIU అనమాట. దట్ వే ఇల్లీగల్ యాక్టివిటీస్కి మాత్రం క్రిప్టో యూజ్ చేయకుండా ట్రాక్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ FIU రిజిస్టర్డ్. మళ్ళీ ఎటువంటి అన్ని KYC కానీ స్టాండర్డ్, వీటికి కూడా స్టాండర్డ్ KYC నామ్స్ అన్నిటి కూడా ప్రాపర్గా. మళ్ళీ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ మనం సుప్రీంకోర్టు వర్డింగ్ తర్వాత AML కూడా, అంటే యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్. లైక్ ఫ్యూచర్ మ్యూచువల్ ఫండ్స్కి కానీ వేరే అన్ని యాసెట్స్కి, వెదర్ ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా AML కంపల్సరీ వస్తుంది, PMLA. సో దీనిలో కూడా మనీ లాండరింగ్ అవ్వకుండా KYC ఉండి అదే పర్సన్ అకౌంట్ నుంచి అదే పర్సన్ అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళేట్టు, సంబడి థర్డ్ పార్టీ లైక్ ఎగ్జాంపుల్, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ బిహాఫ్ ఈజ్ నాట్ అలౌడ్. సో దట్ ఈస్ ఆల్ కంప్లైంట్ ఉన్న యాప్స్ ఇవన్నీ మనం చెప్పినవన్నీ కూడా. సో ఇక్కడ కూడా వీళ్ళు కోల్డ్ స్టోరేజ్ ఉంది, వీళ్ళ వ్యాలెట్ కూడా మనకి, అండ్ ఫండ్స్ ఆర్ ఇన్షూర్డ్. ఇంపార్టెంట్ ఏంటంటే మనం పెట్టిన డబ్బులు పోగొట్టకుండా ఇన్షూర్డ్ బై లాయర్స్ బ్యాంక్ ఇన్ లండన్ అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ పేమెంట్ కూడా మన UPI, ఇవన్నీ IMPS అన్ని ఇన్స్టెంట్ పేమెంట్, నేను చెప్పాను అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. బికాస్ యాప్ బాగానే ఉంటుంది, బట్ పేమెంట్ మనం ఇవ్వడం తీసుకోవడం కష్టంగా ఉంటే కష్టం. సో ట్రాన్సాక్షన్ ఫీ కూడా సింపుల్ 0.2% ఉంది.
ఇందులో కూడా ఎస్ఐపి దీంట్లో కూడా ఎస్ఐపి తీసుకొచ్చారా? ఎస్ఐపి తీసుకొచ్చారు. సో యూ కెన్ అంటే జనాలు ఏది వదలట్లేదు, ఏది వదలట్లా, ఇంకా ఏదో కొత్తగా అంటే ఉన్నదాకా ఎస్ఐపి అనేది మనం మ్యూచువల్ ఫండ్స్ లో చూసాము, బట్ ఇప్పుడు దాని కూడా అవుట్డేట్ చేసి ఇక్కడ ఏదన్నా కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలని. ఎస్ఐపి ఉంది అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా ఉంది. అమ్మో. సో అండ్ కావాలి ఎవరికైతే కొత్తగా ఉన్న వాళ్ళకి ఇన్సైట్స్, లైక్ ఎగ్జాంపుల్ స్టాక్స్ కోసం మనం చూసుకుంటే జీరోదా ఇస్ ద నంబర్ 1 ప్లాట్ఫామ్. వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి ఇన్వెస్టర్ ని జీరోదా వర్సిటీ అని పెట్టారు. మీరు చూసుకుంటే ఫ్రీ సేమ్ వే ఇక్కడ వీళ్ళు ముద్రెక్స్ ఇన్సైట్స్ అని కొత్త వాళ్ళకి నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా ఉంది నేర్చుకోవడానికి. సో అండ్ యాప్ iOS, ఆండ్రాయిడ్ అన్ని చోట్ల ఉంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద బిగినర్స్. రైట్. దెన్ కొంచెం చిన్నగా వెరీ స్మాల్ ఫీచర్స్ చూసుకుంటే నెక్స్ట్ కాయిన్ డిసిఎక్స్. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్చేంజ్. కాయిన్ డిసిఎక్స్ పెద్దది, అన్నిటికన్నా పెద్దది. సో నియర్లీ 1 కోటి మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇందులో. మనం అనుకుంటాం చిన్నది కాదు, పెద్ద మెయిన్ స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. సెక్యూరిటీ వెరైటీ అన్ని స్టాండర్డ్. మనం ఏదైతే ముద్రెక్స్ గురించి మాట్లాడుకున్నామో, కాకపోతే ఏంటంటే ఇక్కడ 500+ కాయిన్స్ ఉన్నాయి. అన్ని మేజర్ కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఫీజ్ కూడా బేస్డ్ ఆన్ మన ట్రేడింగ్ వాల్యూమ్ బట్టి ఎనీవేర్ బిట్వీన్ 0.04 నుంచి 0.3% వరకు ఉంది. అండ్ ఇక్కడ కూడా అడ్వాన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అన్నీ వాడుకోవచ్చు. దెన్ ఇంకొకటి రీసెంట్లీ పాపులర్ అవుతున్నది జెప్పే, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ఓల్డెస్ట్ 2014 నుంచి ఉంది, బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం పాపులర్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ లేదు, ఓన్లీ 100+ కాయిన్సే ఉన్నాయి. సో అదర్వైజ్ అన్నీ కూడా సేమ్. దెన్ వజీరెక్స్ ఒక రీసెంట్గా నెగిటివ్ న్యూస్లో ఉండింది, బట్ ఇదేంటంటే P2P ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ కూడా లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు యూజర్స్ కూడా. సో ఒక 230 మిలియన్ 2024లో హ్యాక్ అయింది. సో దట్ వాజ్ ఎ నెగిటివ్. బట్ ఇక్కడ కూడా 140+ కాయిన్స్ ఉన్నాయి బ్రాడ్గా. ఇప్పుడు ఇది కూడా FIU రిజిస్టర్డ్, KYC కంప్లైంట్ అన్నీ కూడా మోరర్లెస్ అదే. బట్ P2P ట్రేడింగ్ విత్ 0 ఫీజ్, అది ఇంపార్టెంట్. ఇది ఒక్కటే యాప్లో ఉంది, అంటే ఎటువంటి ఫీజు లేకుండా, ప్లాట్ఫామ్కి ఎటువంటి ఫీజు లేకుండా యూజర్స్ కెన్ చేంజ్ కాయిన్స్ ఆర్ ఆల్ట్ కాయిన్స్ ఒకరి నుంచి ఒకరికి చేతులు మార్చుకునే అవకాశం ఉంది వితౌట్ ఎనీ ప్లాట్ఫామ్ ఫీజ్ అన్నమాట. సో ఇవి ఏమంటారు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ రెగ్యులేటరీ కంప్లైన్స్ బాగానే ఉంటే మాత్రం మన ఆల్రెడీ అడాప్షన్ ఉంది. సో ఈ యాప్సే కాదు, ఇంకా కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ కన్సిడర్ చేయొచ్చు, బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కాషన్. అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఏదైనా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఆప్షన్ ఏదైనా ఉంటుందంటారా? మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐపి లాక్ వచ్చారు కాబట్టి మరి ఆ కాన్సెప్ట్ ఉన్నప్పుడు వైవిధ్యభరితమైన మరి పోర్ట్ఫోలియో కూడా ఉండాలి కదా. వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంది ఏంటంటే నేనే అనుకోలేదు ఫ్యూ ఇయర్స్ తర్వాత క్రిప్టోలో డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడతామని నేనైతే అనుకోలేదు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఫస్ట్ థింగ్, యూజువల్లీ నీ క్రిప్టో చాలా తక్కువ ఉండాలి. ఆ తక్కువ అమౌంట్లో కూడా డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పర్టికులర్ యాసెట్. మీరు ఎందుకంటే కొన్ని మేజర్ ఎక్కువగా ట్రేడ్ అయ్యే ఆర్ ఎక్కువగా మార్కెట్ క్యాప్ ఉండే కాయిన్స్లో కొంచెం మెజారిటీగా పెట్టుకొని ఒక 20-30% కొంచెం మైల్డ్గా అప్కమింగ్ వాటిలో పెట్టుకొని ఓన్లీ 15-20% మాత్రమే అన్నోన్ ఆర్ పొటెన్షియల్లీ బ్లాక్ బస్టర్ కాయిన్స్ ఏవైనా ఉంటే అట్లాంటి వాటిలో పెట్టుకుంటే ఏంటంటే మేము పెట్టిన డబ్బు కూడా మొత్తం పోకుండా కొంచెం, ఎందుకంటే ఈ వెల్ నోన్ మార్కెట్ క్యాప్ ఉన్న బిట్ కాయిన్ కానీ, ఇథీరియం కానీ, టెదర్ కానీ, రిపుల్ కానీ, BNB కానీ, సొలానా కానీ ఇవైతే ఉన్నాయో నియర్లీ $25 బిలియన్ ప్లస్ మార్కెట్ క్యాప్ ఉన్నాయి. ఓకే, అదే బిట్ కాయిన్ అయితే మనం 2.1 ట్రిలియన్ ఉంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇథీరియం కూడా $300 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. సో పెట్టేదేదో అది కూడా మొత్తం తీసుకెళ్ళి ఎవరో చెప్పారని, ఫ్రెండ్స్ చెప్పారని, ఎవరో అడ్వర్టైజ్ చేశారని పేరు లేని ఆల్ట్ కాయిన్స్ కన్నా కొంచెం ఉన్న దాంట్లో పెడదాం అనుకున్న అమౌంట్లో 1,00,000 పెడుతున్నారు. ఒక 40-50,000 వెల్ నోన్ దానిలో పెట్టి ఓన్లీ 10,000 మాత్రమే ఇట్లాంటి కొత్త కాయిన్స్లో తగిలితే తగలచ్చు లేదనేది అట్లాంటి వాటిలో పెట్టండి. డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో కూడా అయితే ఇప్పుడు ఇక్కడ అంటే ఏదైనా వ్యాపారం చేయాలంటే డబ్బుకి సంబంధించి ఎక్కువ మోసం ఉంటుంది. సో డబ్బు ఎక్కడ ఉంటుందో అవేజ్గా మోసం అక్కడే ఉంటుంది కాబట్టి
సో ఇప్పుడు దీంట్లో ఎక్కువ అంటే మోసపోవడానికి ఎక్కువ సిచ్యువేషన్స్ ఎక్కడ మనకుంటే ఇక్కడ ఫ్యూ మేజర్ థింగ్స్ ఏంటంటే, ఇక్కడ ఇది కొత్త స్పేస్ కాబట్టి మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అమాయకులను మోసం ఎక్కువ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే చిన్నగా ఒక యాప్ క్రియేట్ చేసేసి వాళ్ళే ఒక వ్యాలెట్ క్రియేట్ చేసేసి యాప్స్ ఇస్తూ ఉన్నారు. సో కాయిన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ ఆ కాయిన్స్ ప్రైస్ కూడా వాళ్ళే రిగ్ చేసి పెంచుతా పోతా ఉన్నారు. అది చూపించేసి ఇట్స్ లైక్ ఏమైందంటే మోర్ లైక్ ఏమంటారు, ఇంతకుముందు స్కామ్స్ MLM లాగా ఫస్ట్ ఒకరు జాయిన్ చేస్తావు, ఇద్దరు ముగ్గురిని జాయిన్ చేస్తామని ఫస్ట్ చేసిన వాడికి కొంచెం ప్రైస్ పెరిగింది అట్లా చాలా యాప్స్, చాలా ఆల్ట్ కాయిన్స్ వచ్చేసాయి. అవి ఏం చేస్తున్నారు, వాళ్ళు కొనడం కూడా తెలివిగా డైరెక్ట్ రూపీస్ని వాళ్ళ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయించకుండా రూపీస్తో ఒక ఎగ్జిస్టింగ్ బైనాన్స్లోనో ఏదన్నా ఒక ప్లాట్ఫామ్లో నీతో టెదర్ కొనిస్తున్నారు. USDT అంటాం. టెదర్ వన్ ఆఫ్ ద పాపులర్ ఆల్ట్ కాయిన్. అది కొనిచ్చేసి దానితో వాళ్ళ దానికి డబ్బులు లాక్కుంటున్నారు. దేర్ బై దే ఆర్ లెజిటిమైజింగ్ ద ఏమంటారు, వాళ్ళ కాయిన్ని లెజిటిమైజ్ చేస్తున్నారు. ఇఫ్ ఇట్ వాజ్ రియల్లీ నిజం అంత బాగుంటే వాళ్ళే డైరెక్ట్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. సెకండ్, ఇవన్నీ కూడా ఏదో లింక్డ్ పెడుతున్నారు. వాకింగ్ చేస్తే నీకు ఇన్ని కాయిన్స్ జనరేట్ అవుతాయని, ఆర్ నువ్వు మైనింగ్ చేస్తే ఇన్ని కాయిన్స్ జనరేట్ అవుతాయని, నీ ఫోన్ యాప్లో రోజు ఇన్నిసార్లు క్లిక్ చేస్తే అవుతాయని, ఆర్ మీ నలుగురిని జాయిన్ చేస్తే వాల్యూ పెరుగుతుందని. సో ఇట్లాంటి మోసాలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి. చిన్న చిన్న ఈ మోసాలు మీరు అంటే సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే, చిన్న పల్లెటూర్లకు కూడా ఈ మోసాలు, క్రిప్టో మోసాలు వెళ్ళిపోయాయి. సో అండ్ మనుషుల యొక్క నమ్మకాన్ని వాడుకొని ఒకరిని వాడి ఇంకొక నలుగురితో డబ్బులు మోసం చేయించేస్తున్నారు. బికాస్ ఫస్ట్ వాడు ఆబ్వియస్లీ నలుగురిని జాయిన్ చేయించాక వాడి డబ్బులు వాడికి వచ్చాయి కాబట్టి ఈ సేఫ్. బట్ లాస్ట్కి ఉండేవాడు ఎప్పుడో ఒకప్పుడు మోసపోతాడు. సో ఈ మోసాలని క్రిప్టోలో చాలా జరుగుతున్నాయి. అవి అవాయిడ్ చేయడం, అందుకే కొత్త పేరు లేని కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయకండి. మీకు క్రిప్టోలో డబ్బులు రావాలంటే పేరున్న వాటిలో చేయండి. సో అయితే మీరు పర్టికులర్గా కాయిన్స్ అంటున్నారు కాబట్టి పేరు లేని కాయిన్స్, మరి పేరున్న కాయిన్స్ ఏంటి? నేను పేరున్న కాయిన్స్ ఎగ్జాంపుల్ చెప్తే, నేను ఇంతకుముందు చెప్పిన బిట్ కాయిన్ ఆబ్వియస్లీ అదొక మేజర్ కరెన్సీ. దాంతోపాటు అందరూ తెలిసినది ఈథీరియం కూడా బ్లాక్ చైన్ ఫస్ట్ టైం తీసుకొచ్చినది. దెన్ టెదర్ ఏదైతే నేను USDT అన్నాను అది కూడా క్వైట్ పాపులర్, అది కూడా జరుగుతుంది. అండ్ XRP రిపుల్ అంటాము, అది కూడా ఇప్పుడు $2 దగ్గర ట్రేడ్ అవుతుంది, అది కూడా మంచిదే. సోలానా విచ్ ఇస్ చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. అట్లాగే TRON అని అది కూడా బాగా ఉంది. డాజీ కాయిన్ ఏదైతే మన ఇలాన్ మస్క్ ప్రమోట్ చేసిన డాజీ కాయిన్ కూడా, అది కూడా నియర్లీ ఇప్పుడు $25 బిలియన్ మార్కెట్ క్యాప్ అయిపోయింది. 17 cents దగ్గర ఉంది. సో ఒకప్పుడు అది కూడా మధ్యలో ట్రంప్ వచ్చాక పైకి పెరిగింది. అలాగే కర్డానో కానీ ఇట్లాంటి 7-8 ఏవైతే మేజర్, అంటే ఇంకో ఫ్యూ థింగ్స్ మనం ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఓన్లీ ఇండియాలోనే కాదు, మేజర్ ఎక్స్చేంజ్ అయినా బైనాన్స్ లాంటివి కానీ, కాయిన్ స్విచ్ లాంటివి కానీ, గ్లోబల్ అట్లాంటి వాటిల్లో ట్రేడ్ అవుతుంటే నీకు కొంచెం భయాలు తక్కువ అన్నమాట. సో కొంచెం లెజిటిమసీ ఈ కాయిన్స్ కూడా వచ్చేది ఏంటంటే, ఎక్కువ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వడం వన్ ఆఫ్ ద మేజర్ క్రైటీరియా. అలా కాకుండా ప్రైవేట్గా యాప్ల్లో ట్రేడ్ వాల్యూ కనబడుతుంటే మాత్రం అది కొంచెం నమ్మకం అయిన విషయం కాదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. క్రిప్టో కరెన్సీకి సంబంధించి, బిట్ కాయిన్స్కి సంబంధించిన డార్క్ సీక్రెట్స్ అంతా కూడా ఇవాళ చాలా డీటెయిల్డ్గా మన ఆడియన్స్కి తెలియజేశారు. అసలు వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయకూడదా, ఈ క్రిప్టోకి సంబంధించి, బిట్ కాయిన్కి సంబంధించి, అంటే ఎటువంటి వాటిలో ఎక్కువ మోసం జరిగేది ఉంది. అదే దీంట్లో కూడా కొన్ని టాప్ ఎక్స్చేంజెస్ ఏ ఉన్నాయి, టాప్ కాయిన్స్ ఏ ఉన్నాయి, అండ్ అదేవిధంగా దీంట్లో కూడా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఏ విధంగా చేయొచ్చు ఏంటి, అండ్ SIP మోడ్ కూడా దీంట్లోకి ఎలా వచ్చింది, దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఇన్ఫర్మేషన్ కొరకు, నాలెడ్జ్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది, వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.